నంద్యాల పట్టణంలోని విద్యుత్ వినియోగదారులు విద్యుత్ అధికంగా వాడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీ ద్వారా అవకాశాన్ని వినియోగించుకోండి. జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఏడీఏ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరి డిప్యూటీ విద్యుత్ శాఖ అధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ, పట్టణంలో చాలా మంది కరెంటు వోల్టేజ్ ఎక్కువ వాడుతున్నట్లయితే వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50% సబ్సిడీని ఉపయోగించుకోవాలని, ఇంట్లో అధిక లోడు కరెంటు వాడుతున్నట్లయితే కనుక ఏసీ, టీవీ, లైట్లు ఎంతవరకు విద్యుత్ వాడుతున్నామని ఒకసారి పరిశీలించుకుని అధిక లోడు వాడుతున్నట్లయితే సబ్సిడీ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఈ సబ్సిడీ ద్వారా మీకు రాయితీ వస్తుందని, అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు ఒకవేళ అధిక లోడు వాడుతున్నట్లయితే నమోదైతే మాత్రం వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి భారీ జరిమానా వేయడం కూడా జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. మనకు గవర్నమెంట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వము 50% సబ్సిడీతో మనకున్నటువంటి అదనపు లోడును క్రమబద్ధీకరించుకోవాలని కోవడమైనది. దీనికోసం అంటే అడిషనల్ లోడ్ రెగ్యులైజేషన్ అంటారు. అంటే మనకున్న లోడును మన ఇంటి యొక్క అవసరాలకు స్టార్టింగ్లో మనం లోడ్ తీసుకొని ఉంటాము. అది వచ్చేసి మన ఇంటికి 1 కిలోవాట్ కానీ 2 కిలోవాట్ కానీ అని మనము కాంట్రాక్టర్ లోడ్ తీసుకొని ఉంటాము. మనం ప్రజెంట్ అదే కాంట్రాక్టర్ లోడ్ యూజ్ చేస్తుంటే డిపార్ట్మెంట్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే మనము కాంట్రాక్టర్ లోడ్ తక్కువ తీసుకొని ఎక్కువ యూజ్ చేస్తుంటే దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఎక్కువయ్యి ఫీజులు పోవడం కానీ, లో వోల్టేజ్ సమస్యలు కానీ జరగడం జరుగుతుంది. కాబట్టి వినియోగదారులు మనకు ఉన్నటువంటి కాంట్రాక్టర్ లోడ్ ఎంత ఉందో, అంటే మన ఇంటిలో ఎంత లోడ్ అయితే యూజ్ చేస్తున్నామో అంత లోడును మనము క్రమబద్ధీకరించుకోవాలా. దీనికోసము మనకు ఉన్నటువంటి లోడును మనకు అడిషనల్ లోడు అమౌంట్ కట్టుకోవాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే మన లోడు తగ్గట్టుగా మన ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా, అంటే మన పరికరాలు, అంటే ఇంట్లో ఉన్నటువంటి లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ, ట్యూబ్ లైట్లు కానీ, ఏసీలు కానీ, కూలర్లు కానీ, మోటార్లు కానీ, హీటర్లు, ఇటువంటివన్నీ మన లోడ్ తగ్గట్టుగా ఉన్నాయో చూసుకోవాలి. ఒకవేళ లోడ్ కంటే తక్కువగా ఉన్నట్టుంటే మనం లోడ్ అదనంగా కట్టుకోవాలా. ఈ అదనపు లోడ్ కట్టుకోవాలంటే ఇంతకుముందు మనకు కిలోవాట్కి 2000 రూపాయలు చెల్లించాలా. ఇప్పుడు అదేవిధంగా 2000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మనకు 50% సబ్సిడీ ఇచ్చింది కాబట్టి డిపాజిట్ కింద, డెవలప్మెంట్ ఛార్జెస్ కింద 1000 రూపాయలు కడితే చాలు. కాబట్టి ప్రజలందరూ మీ లోడ్ ఎంత ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టుగా 50% అమౌంట్ మాత్రమే కట్టుకోండి. ఇది కట్టుకోవడం వల్ల మనకు లోడ్ అప్ అయిపోతుంది. మీరు డిపాజిట్ కట్టడం వల్ల మనకు అదనంగా డిపార్ట్మెంట్కు మనకి ఇంత లోడ్ ఉందని చెప్పేసి మాకు నోటిఫై చేయడానికి అవసరం అవుతుంది. ఇంత లోడ్ ఉన్నప్పుడు మేము ఆ లోడ్ తగ్గట్టుగా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం వల్ల ఇందాక చెప్పినటువంటి సమస్యలు, లో వోల్టేజ్ సమస్యలు కానీ, ఫీజులు పోవడం కానీ అటువంటివి జరగవు. కాబట్టి మనకు ప్రజలకు మేము తెలియజేయడం అనగా, ప్రజల యొక్క లోడ్, మీ కరెక్ట్ లోడ్ ఎంత అని తెలియజేస్తే మనం దానికి తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఈ విధంగానే మనకు మా డిపార్ట్మెంట్కి ఎంత లోడ్ వాడుతున్నారని మాకు తెలిసేది ఈ ప్రజల యొక్క లోడుని బట్టి తెలుస్తుంటుంది. కాబట్టి మీ లోడ్ ఎంత ఉందో ఆ లోడ్ తగ్గట్టుగా మీరు లోడ్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. కాబట్టి దీనికోసం మీరు ఇంతకుముందు గతంలో డిపాజిట్కి 2000 కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే ఆ 2000 కట్టనవసరం లేదు. 1000 రూపాయలు కడితే చాలు. అంటే 50% మనకు రాయితీ వస్తుంది. కాబట్టి మీకు 3 కిలోవాట్ ఉంటే గతంలో 6000 కట్టాలా, ఇప్పుడు 3000 మాత్రమే కట్టాలి. సపోజ్ మీకు ఒక 5 కిలోవాట్ అదనంగా కట్టుకోవాలనుకుంటే గతంలో 10,000 రూపాయలు మీరు చెల్లించాలా, ఇప్పుడు 5,000 రూపాయలు మాత్రమే చెల్లించాలి. కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఈ యొక్క విషయాన్ని, అది కూడా మనకి ఈ అవకాశం జూన్ 30 వరకు మాత్రమే ఉంది. కాబట్టి గత 2-3 ఏళ్ల కిందట పాత సర్వీసులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళప్పుడు స్టార్టింగ్లో మాకు లోడ్ ఇంతే ఉంటుంది, మేము ఇంతకంటే పెంచుకోమన్న ఉద్దేశంతో ఒక లోడ్తో మీటర్ తీసుకొని ఉంటారు. ఇప్పుడు కంపల్సరీ లోడ్ పెరిగి ఉంటుంది. కాబట్టి ఆ పెరిగిన లోడ్ తగ్గట్టుగా మీరు డిపాజిట్ కట్టి, ఆ డిపాజిట్ కూడా 50% మాత్రమే కడితే మీకు మొత్తం లోడు రెగ్యులైజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ అవకాశాన్ని జూన్ 30 వరకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ 30 లోపల మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని లోడ్ని పెంచుకోవాల్సిందిగా కోవడమైనది. జూన్ తర్వాత మాత్రం మళ్ళీ ఈ అవకాశం ఉండదు. అప్పుడు మళ్ళీ కిలోవాట్కి 2000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మళ్ళీ మీరు ఎప్పుడైనా మేము తనిఖీలకు వచ్చినప్పుడు కానీ, అంటే మా డిపార్ట్మెంట్ కానీ, మా దాంట్లో విజిలెన్స్ వింగ్ కానీ ఎప్పుడైనా తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ లోడ్ అదనంగా ఉంటే మాత్రం అప్పుడు మళ్ళీ లోడ్ తగ్గట్టుగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఆ జరిమానా మళ్ళీ 2000 రూపాయలు కంపల్సరీ డిపాజిట్కు ఫైన్ వేస్తారు. కాబట్టి మనం ఆ జరిమానా విధించుకోకూడదు అనుకుంటే ఆ 1000 రూపాయలు ఇప్పుడే కిలోవాట్కి డిపాజిట్ 1000 రూపాయలు 50% తక్కువతో ఇప్పుడే కట్టేసుకొని మీకున్నటువంటి లోడ్ను రెగ్యులైజ్ చేసుకోవాల్సిందిగా నేను మరీ నంద్యాల వినియోగదారులకి తెలియజేస్తున్నాను. ఇట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నంద్యాల. థ్యాంక్ యూ సార్. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా?
అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.